ఇప్పుడు మనం డిప్లొమా సెమ్ 3 మ్యాథ్స్ చూద్దాం. అదే సెమ్ 3 అంటే M3ది చాప్టర్ 7 న్యూమరికల్ ఇంటిగ్రేషన్. ఇందులో గిట మనం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తామంటే ఇంటిగ్రల్ a to b f of x dxని ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఇందులో గిట సాల్వ్ చేస్తాం. కాకపోతే మెయిన్లీ ఈ ప్రాబ్లమ్స్ని మనం 2 మెథడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. అదొకటి వచ్చేసి ట్రెపిజాయిడల్ రూల్, ఇంకోటి వచ్చేసి సింప్సన్స్ రూల్. ఫస్ట్ షార్ట్ కట్ గుర్తు పెట్టుకుందాం. ఫస్ట్ షార్ట్ కట్ చూసుకుందాం. 3/4 సింప్సన్స్ 1/3 రూల్ అని ఉంటుంది. 3/4 ఇది టీ కదా, సో 2 అని రాసుకుంటా. ఫస్ట్ ఫార్ములా చూసి తర్వాత ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈజీగా అయిపోతుంది. ట్రెపిజాయిడల్ రూల్కి ఏమని ఉంటుంది అంటే ఇంటిగ్రల్ a to b f of x dx కదా. దీన్ని ఎట్లా రాసుకుంటామంటే h/2 స్క్వేర్ బ్రాకెట్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, లేకపోతే ఇక్కడ మనం టర్మ్ అన్నా అంటాము ఆర్ ఆర్డినేట్ అంటాం. నెక్స్ట్ ఒక సమ్ చెప్తా కదా, అక్కడ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ప్లస్ 2 ఇక్కడ ఏ నెంబర్ అయితే రాస్తామో దానికి షార్ట్ కట్ ఇది 2 ఇంటూ రిమైనింగ్ ఆర్డినేట్స్. ఇక్కడ మాక్సిమం ఎక్కడ తప్ప అవుతుంది అంటే అక్కడ స్క్వేర్ బ్రాకెట్ ని క్లోజ్ చేయరు. ఈ టర్మ్ ని ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఈ టర్మ్ ఇంటూ ఇది ఒకటే వేస్తాం, ప్లస్ 2 ఇంటూ ఇది చేయం. కాకపోతే ఈ టర్మ్ మొత్తం ఇది మొత్తం ఉంటుంది. రాసేసినాం. సింప్సన్ 1/3 రూల్ కి గిట a to b ఇదే ఫార్ములా కావాలి. f of x dx ఈక్వల్స్ టు ఇక్కడ 1/3 రూల్ కదా, ఫస్ట్ 3 వస్తుంది, h/3 అయిపోయింది. సేమ్ ఇక్కడ ఫస్ట్ ప్లస్ లాస్ట్ ఆర్డినేట్ అది గిట అయిపోయింది. ప్లస్ ఇక్కడ 2 వచ్చింది కదా, మనకి ఏమొస్తుంది 3 తర్వాత ఏముంది 4 ఇంటూ ఆడ్ ఆర్డినేట్స్ ప్లస్ 2 ఇంటూ ఈవెన్ ఆర్డినేట్స్. నెక్స్ట్ సమ్ లో మీరు చూసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఆడ్ అంటే ఏముండదు, y1 y3 y5 y7 ఎంత రాకుండా అంత దాకా. ఈవెన్ అంటే y2 ప్లస్ y4 ప్లస్ y6 ఇట్లా. ఇక్కడ కామాలు ఉన్నాయి, ప్లస్ ఉంటుంది. ఇది సమ్ ఆఫ్ ఆడ్ ఆర్డినేట్స్, ఇది సమ్ ఆఫ్ ఈవెన్ ఆర్డినేట్స్, ఇక్కడ సమ్ ఆఫ్ రిమైనింగ్ ఆర్డినేట్స్. ఇది సమ్, అన్నిటికీ సమ్మే అందుకని రాయాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ మధ్యలో ప్లస్ రాస్తే సమ్మే కదా. ఈ రెండు ఫార్ములాలు వస్తే అయిపోతుంది, మనకు మొత్తం చేస్తాము. కాకపోతే ఇచ్చిన క్వశ్చన్ లో హెచ్ ఇయ్యాడు మనకి, లేకపోతే ఒక్కొక్కసారి హెచ్ ఇస్తాడు. హెచ్ కి ఫార్ములా ఏంటంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ బై నంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్. ఇక్కడ ఏంటంటే మనం సబ్ ఇంటర్వెల్స్ ఎన్ని ఇంటర్వెల్స్ లా డివైడ్ చేస్తామో అది. ఈ హెచ్ అనేది ఈ సబ్ ఇంటర్వెల్స్ కి డిస్టెన్స్ ఎంత. ఇప్పుడు 1 నుంచి 5 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాలంటే ఎంత కావాలి. సపోజ్ h1 వచ్చింది అనుకోండి, ఇది సాల్వ్ చేసినప్పుడు మనకి h1 వచ్చింది అనుకో, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4 ఇట్లా వచ్చేస్తుంది మనకి. అంటే దీనికి మనం y0 y1 y2 y3 y4 అట్లా కనుక్కుంటాం అంతే. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూస్తే క్లారిటీ. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 to 11 x² dx యూజింగ్ ఒకసారి ట్రెపిజాయిడల్ రూల్, ఇంకోటి సింప్సన్స్ 1/3 రూల్ బై టేకింగ్ n = 10. n అంటే నెంబర్ ఆఫ్ సబ్ ఇంటర్వెల్స్ కదా, అది మనకి ఇచ్చేస్తాడు. ఫస్ట్ మనం ఏం రాస్తాం, సొల్యూషన్ గివెన్ ఇంటిగ్రల్ 1 to 11 x² dx కదా, ఇది ఇచ్చింది రాసిన. ఇయర్ మనకి ఏమేమి తెలుసు, లోవర్ లిమిట్ 1, అప్పర్ లిమిట్ వచ్చేసి 11, n వచ్చేసి 10. ఈ డేటా ఇచ్చిండు మనకి. ఈ డేటా నుంచి మనం ఏం కనుక్కుంటాము, మనకు ఫార్ములా h/2 అని ఉంటుంది కదా ట్రెపిజాయిడల్. సో హెచ్ కనుక్కుంటాం. హెచ్ ఎట్లా కనుక్కుంటాం అంటే b - a/n దట్ ఈస్ 11 - 1/10, 10/10 దట్ ఈస్ 1. ఎట్లా రాసామంటే ఇక్కడ మనం x వాల్యూ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, 1 నుంచి 11 వరకు కదా, 1 నుంచి 11 వరకు, 1 నుంచి 11 వరకు మధ్యలో మనం
1 యాడ్ చేసుకుంటూ పోవాలి. 1 + 1 that is 2, 2 + 1 3, 4 5 6 7 8 9 10 11 వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఎన్ని 10 వాల్యూస్ అన్నాం అనుకో, ఈ లోవర్ లిమిట్ నుంచి అప్పర్ లిమిట్ వరకు మనకు వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 10 అంటే 10 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 11 కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 అయిపోయింది. ఇప్పుడు మనకు y వాల్యూస్ కావాలి కదా. y అంటే ఏంది? ఇది దీన్ని y అనే అనుకుంటాం కదా. y = f(x) ఇచ్చిన ఫంక్షన్ ని అట్లా అనుకుంటాం. సో x², 1² ఏమవుతుంది? 1, 2² 4, 9, 4² 16, 25, 36, 49, 64, 81, 100, 121. ఇక్కడ మనకి ఫార్ములా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఈ టర్మ్ ప్లస్ ఈ టర్మ్ అది ఎట్లా రాసుకుంటాం అంటే, దీన్ని నేను y0 అనుకుంటా, y1, y2, y3, y4, y5, y6, y7, y8, y9, y10. ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ చేస్తాం నంబర్స్. మనం నంబరింగ్ ఇచ్చినప్పుడు దీన్ని మనం ఏం చేస్తాము? టాబ్యులర్ కాలంలో రాసుకోవాలి. టేబుల్లో రాసుకోవాలి. టాబులాలో రాసేసుకుంటాం, అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే బై ట్రెపిజాయిడల్ రూల్ అని చెప్పి ఇది ఉంది కదా, ఇది మనకు అవసరం లేదు. ఇక ఇక్కడ ట్రెపిజాయిడల్ సింప్సన్స్ చూద్దాం. బై ట్రెపిజాయిడల్ రూల్ అని రాసి ఏం తెలుసు మనకి? ఇంటిగ్రల్ 1 to 11 x² dx = h/2 స్క్వేర్ బ్రాకెట్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ y0 + y10, y0 + y10 ప్లస్ ట్రెపిజాయిడల్ t తోటి స్టార్ట్ అవుతుంది అంటే నెక్స్ట్ టర్మ్ 2 వస్తుంది. 2 ఇంటూ మిగతా అన్ని ఇక్కడ నుంచి y1 నుంచి y9 వరకు, y1 + y2 + y3 అండ్ సో ఆన్ ప్లస్ y9 వరకు స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ అందరూ చేసే తప్పు ఏంటంటే ఇక్కడ బ్రాకెట్ ని క్లోజ్ చేయరు, క్లోజ్ చేసేసేయాలి. నెక్స్ట్ స్టెప్ h అంటే ఏంది మనకు? 1 కదా. 1/2 y0 ఎంత? 1 + 121, 1 + 121 2 ఇంటూ ఈ వాల్యూస్ అన్ని రాసేద్దాం. 4 + 9 + 16 అండ్ సో ఆన్ లాస్ట్ ఎంత? 100 కదా. 100. ఇక్కడ మనం ఈ బ్రాకెట్ ని క్లోజ్ చేసి తర్వాత స్క్వేర్ బ్రాకెట్. ఇది మొత్తం మనం క్యాల్సిల్ చేసుకుంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే, క్యాల్సి ప్రజెంట్ మన దగ్గర లేదు. సో మొత్తం వాల్యూ ఎంత వస్తుంది అంటే లాస్ట్కి 445 వస్తుంది. ఇంతే ఆన్సర్. దీనికే మనము ట్రెపిజాయిడల్ అయిపోయింది కదా, దీనికే సింప్సన్స్ 1/3 చేద్దాం. ఈ టాబ్యులర్ వరకు ట్రెపిజాయిడల్ కన్నా సింప్సన్ కన్నా సేమ్. ఆడ వరకు ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సింప్సన్స్ 1/3 రూల్. సింప్సన్స్ గుర్తుకుండాలంటే షార్ట్ కట్ ఏం చెప్పిన? 3 4 2. ఇక్కడ మనం ఏం చేస్తాం? బై సింప్సన్స్ 1/3 రూల్ ఇంటిగ్రల్ 1 to 11 x² dx = h/2 y0 + y10 ఫస్ట్ ప్లస్ లాస్ట్ టర్మ్ కదా. h/2 ఉండదు ఇక్కడ, 1/3 కదా. 3 మనకు మిస్టేక్ అక్కడనే అవుతుంది. 3 4 2 ఫాలో అయిపోయినాం అనుకో అయిపోతుంది. ప్లస్ 4 ఇంటూ ఆడ్ ఆర్డినేట్స్ కదా. ఆడ్ అంటే y1 y3 y5 కదా. అవి y1 + y3 + y5 + y7 + y9 అంతే కదా. 9 కి ఎండ్ అయిపోయింది. తర్వాత ప్లస్ 2 ఇంటూ
ఈవెన్ ఏమేమి ఉన్నాయి, y2 y0 ఆల్రెడీ రాసినాం ఈవెన్ది 2 4 6 8 కదా, y2 ప్లస్ y4 ప్లస్ y6 ప్లస్ y8 స్క్వేర్ బ్రాకెట్ని క్లోజ్ చేసేసేయాలి. వాల్యూస్ అన్ని రాసేయాలి. 1/3 ఇంటూ y0 ప్లస్ y10 దట్ ఈజ్ 1 ప్లస్ 121 ప్లస్ 4 ఇంటూ ఇవన్నీ యాడ్ చేసినాం అనుకో, y1 y3 అంతా y1 4 ప్లస్ y3 16 ప్లస్ 36 ప్లస్ 64 ప్లస్ 100. వాల్యూస్ అన్ని రాసుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. 2 ఇంటూ y2 ఎంత ఉంది, 9 ప్లస్ y4 ఏమో 25 ప్లస్ y6 ఎంత ఉంది 49 ప్లస్ y8 81 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇది గిట మనం మొత్తం సాల్వ్ చేసి అప్రాక్సిమేట్లీ ఇంతకుముందు వచ్చింది 455 వస్తుంది ఆన్సర్. మనం స్పెసిఫిక్గా మనకి ఇంకోటి తెలుసు, ఇది డైరెక్ట్ ఉంది, ఒకవేళ ఇది మొత్తం ఇవ్వలేడు అనుకో, యూజింగ్ ట్రెపిజాయిడల్ సింప్సన్స్ ఇవ్వలేడు అనుకో, మనం దీనికి ఎట్లా చేస్తాము, x² x³ 3 లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 455 వస్తుంది. ట్రై చేయండి, ఇంతే ఉంటుంది. రిపీటెడ్ క్వశ్చన్స్ సపరేట్ వీడియో ఉంటుంది చూడండి. అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, మీ వాళ్ళకి ఇట్లా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ మనం ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, డైరెక్ట్ డబ్బా ఇచ్చేసిండు, అదే ట్యాబ్యులర్ కాలం ఇచ్చేసిండు, ఇది ఫంక్షన్ ఇచ్చేసిండు 0 to 0.4 అని, ట్రెపిజాయిడల్ రూల్ అన్నాడు, సింప్సన్స్ రూల్ అన్నాడు. ఇది రెండు చేయాలంటే మనకి ఫస్ట్ హెచ్ వాల్యూ కావాలి. హెచ్ వాల్యూ ఎట్లా వస్తుంది అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చూడండి 0.1, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 0.1, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 0.1, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.1. ఈ డిస్టెన్స్ నే మనం హెచ్ అనుకుంటాం కదా. హెచ్ అంటే మనకి 0.1 వచ్చింది. కాకపోతే ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఎట్లా చేస్తామంటే, ఇది మొత్తం క్వశ్చన్ పేపర్లు ఉంటుంది, మనం ఇక్కడ సొల్యూషన్ గివెన్ అని రాస్తాం, గివెన్ అని ఇచ్చి టాబ్యులర్ కాలం రాస్తాం. ఈ ఫైండ్ గిన్ రాయం. హియర్ హెచ్ ఈక్వల్స్ టు 0.1. మనకి ఫంక్షన్ ఏమి ఇచ్చిండు, 0 నుంచి 0.4 లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ కదా, దాని మధ్యలో ఇవి ఉన్నాయి. అంటే ఇక్కడ ఎన్ని వాల్యూ ఎంత అవుతుంది అంటే చూసుకుందాం. ఇది y0 y1 y2 y3 y4 కదా, అంటే ఒక దాన్ని తీసేస్తాం మనం, అంటే n వాల్యూ 4. మనం టాబ్యులర్ కాలంలో రాసేటప్పుడు ఏంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మొత్తం మనకు 5 వాల్యూస్ వస్తాయి. అయిపోయింది, అది ఇట రాసేసినాం. ఇక మనం డైరెక్ట్ బై ట్రెపిజాయిడల్ అనే రాస్తాం, ట్రెపిజాయిడల్ రూల్. ఇది రేర్ కండిషన్స్ లో అడుగుతాడు, అంత ఇంపార్టెంట్ కాదు, మనకు కాన్సెప్ట్స్ అన్ని వస్తుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. వరస్ట్ కేస్ సినారియోలో అడిగితే ఏం చేయాలి కదా. ఫంక్షన్ రాసుకుందాం, 0 to 0.4 f of x dx ఈక్వల్స్ టు ఫార్ములా h/2 స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ కదా, అంటే y0 ప్లస్ y4 ప్లస్ ఇది ట్రెపిజాయిడల్ టీ తోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2, ఇక్కడ 2 వస్తుంది. రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి, y1 y2 y3, y1 y2 y3 బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్ ఇటా క్లోజ్. మనం y0 y4 ఇక్కడ రాసేసినాం కాబట్టి మిగిలిన ఏముంటాయి అవి వాల్యూస్ రాసుకుందాం. హెచ్ అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0.1 కదా, 0.1/2 ఇంటూ y0 ఎంత 0 ప్లస్ y4 160 ప్లస్ 2 ఇంటూ మిగతా అన్ని 10 ప్లస్ 40 ప్లస్ 90 అయిపోయింది. ఇది మొత్తం ఈ వాల్యూ మొత్తం మనం క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చేసారు కదా, గదే ఆన్సర్. ఇది ట్రెపిజాయిడల్ రూల్. నెక్స్ట్ మనకి సింప్సన్స్ 1/3 ఇచ్చింది కదా, సేమ్ ఇక్కడ బై నుంచి రబ్ చేసి అది చేసేద్దాం. సేమ్ డైలాగ్, ఈడి వరకు సేమ్ రాస్తాం. ఫస్ట్ ఇచ్చింది రాస్తాం, గివెన్ అని రాస్తాం, డిస్టెన్స్ రాసుకుంటాం హెచ్. హెచ్ అంటే ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ ద సబ్ ఇంటర్వెల్స్ కదా, అదే రాస్తాం. బై సింప్సన్స్
1/3 రూల్ ఏం తెలుసు మనకి 0 to 0.4 f of x dx ఈక్వల్స్ టు h/3 ఎందుకంటే 1/3 కదా దీనికి షార్ట్ కట్ ఏంది 3 4 2 స్క్వేర్ బ్రాకెట్ y0 ప్లస్ y4 ఇది కామన్ ప్లస్ 4 ఇంటూ ఆడ్ వి ఇలా ఆడ్ ఏది y1 y3 కదా డైరెక్ట్ రాసేస్తా y1 ప్లస్ y3 ప్లస్ 2 ఇంటూ ఎంత ఈవెన్ కదా y2 ఒక్కటే వస్తుంది ఎందుకు ఒక్కటే రాస్తున్నాం ఇక్కడ 2 ఉంది 4 ఉంది కదా అన్న అంటే ఈడేం చేస్తాము y4 ఆల్రెడీ ఇక్కడ రాసేసినాం కాబట్టి ఓన్లీ మిగిలింది రాసేస్తాం h అండ్ ఎంత 0.1/3 y0 వాల్యూస్ అన్ని రాసి మళ్ళీ మనం క్యాల్కులేట్ చేసుకుంటాం y0 0 ప్లస్ 160 ప్లస్ 4 ఇంటూ y1 10 ప్లస్ 90 ప్లస్ 2 ఇంటూ y2 40 ఈ వాల్యూ మొత్తం మనం క్యాల్కులేట్ చేసి ఇక్కడ లాస్ట్కి లేకపోతే ఇక్కడ లాస్ట్కి ఆన్సర్ రాసేస్తాం మీరు ఆన్సర్ అయిపోయినాక ఏదో ఒక స్టైల్లో ఫినిష్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇచ్చేది బుక్లెట్ కాబట్టి లైన్స్లో కన్ఫ్యూజ్ అయిపోతుంది ఒకవేళ కేర్లెస్గా కరెక్షన్ చేస్తే ఇంతే ఇక నెక్స్ట్ ఇంకొన్ని సమ్స్ చూద్దాం ఇప్పుడు మనం ఇంకో సమ్ చూద్దాం క్యాలిక్యులేట్ ద అప్రాక్సిమేట్ ఈ ట్రెపిజాయిడల్ది సిప్సన్స్ది వాడేది అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోనికనే అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ -3 to 3 x⁴ dx యూజింగ్ ట్రెపిజాయిడల్ రూల్ సింప్సన్స్ రూల్ ఇక్కడ మనకి ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్ అంటే n అనేది 6 ఇచ్చింది అయిపోయింది ఇక్కడ మనం హెచ్ కనుక్కున్నాం ఇక్కడ ఇంకో కొన్ని ఏమి ఇచ్చిండు ఇది ఎల్ఏక్యూలో వచ్చింది వెరిఫై యువర్ రిజల్ట్ విత్ యాక్చువల్ ఇంటిగ్రేషన్ అన్నాడు యాక్చువల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి నార్మల్గా ఫస్ట్ చూసుకుందాం x⁴ కదా -3 to 3 x⁴ dx కదా అంటే x⁴కి ఏం రాస్తాం x⁵/5 -3 to 3 1/5 బయట 3/5 మైనస్ ఆఫ్ 3/5 ఎట్లా రాసిన అంటే ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా అవి పెన్ తోటి చేసి ఉంటాయి బోర్డు మీద పనికి మనకి టైం పడుతుంది కాబట్టి 1/5 ఇంటూ 3/5 మైనస్ ఇది ఆడ్ పవర్ కదా సో -1/5 అంటే ఏమొస్తుంది -1 కదా సో -3/5 వస్తుంది మైనస్ ఆఫ్ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది 3/5 ప్లస్ 3/5 దీని వాల్యూ మనకి ఎంత వస్తుందో చూసుకోవాలి క్యాల్కులేట్ చేయాలి క్యాల్సి మన దగ్గర లేదు యాక్చువల్ ఇంటిగ్రేషన్ అంటే ఇది మళ్ళీ అదేమన్నా కొత్త కాన్సెప్ట్ అనుకోకరి మనము సెకండ్ యూనిట్లో చేస్తాం కదా డిఫినైట్ ఇంటిగ్రల్స్ మొత్తం అది ఈ వాల్యూకి ఇప్పుడు మనకి ట్రెపిజాయిడల్ సింప్సన్లో వచ్చే వాల్యూకి కంపారిజన్ చేసుకుంటాం ఆ వాల్యూ నేను రాస్తా ఒక్క నిమిషం 97.2 ఇది ఇట్లా మీరు డైరెక్ట్ చేయొచ్చు లేకపోతే ఒక ప్రాపర్టీ ఉంటుంది కదా ఏది -a2a f(x) dx ఈక్వల్స్ టు ఇచ్చింది ఈవెన్ పవర్ కాబట్టి 2 ఇంటూ 0 f(x) dx అట్లా చేసినా ఇదే వస్తుంది ఇట్లా చేసినా ఇదే వస్తుంది కాకపోతే ఈ 2 స్టెప్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి ఎట్లా చేసినా మనకి 972 వస్తుంది టెక్స్ట్ బుక్లో చూసి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి ఇప్పుడు ఇది చూద్దాం ట్రెపిజాయిడల్ ఫస్ట్ ఇచ్చింది రాస్తాం ఫస్ట్ ఏమి ఇచ్చిండు గివెన్ ఇచ్చింది ఏది -3 to 3 x⁴ dx మనకేం తెలుసు హియర్ ఏ అంటే లోవర్ లిమిట్ -3 బి అంటే అప్పర్ లిమిట్ 4 + 3 మళ్ళీ ఎన్న గిట్ ఇచ్చింది కదా 6 అని ఎన్న గిట్ ఇచ్చేసిండే 6 అని ఇప్పుడు మనం హెచ్ కనుక్కుంటాం హెచ్ ఎందుకు కనుక్కుంటాం అంటే టాబ్యులర్ ఫామ్ కోసము ఫార్ములా ఇట యూజ్ చేస్తాం కదా ఫార్ములా వచ్చేసి b - a/n b అంటే 3 మైనస్ a అంటే -3/6 అందరు ఇంకేడ మిస్టేక్ చేస్తారంటే ఇక్కడ ఈ మైనస్ని ఇగ్నోర్ చేసి ఈ -3 డైరెక్ట్ చేస్తారు సో అప్పుడు మనకి 0/6 వస్తుంది కాకపోతే ఈడేమొస్తుంది 3 + 3/6 36/6 1 అంటే హెచ్ ఎంత వచ్చింది మనకి 1 డైరెక్ట్ టేబుల్కి పోదాం ఎక్స్ మళ్ళీ మనకి f(x) అంటే ఏంది x⁴
ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది -3, ఎక్కడికి ఎండ్ అవుతుంది +3. మొత్తం ఎన్ని వాల్యూస్ ఉంటాయి 6 అంటే మనకి 7 వాల్యూస్ వస్తాయి. -3 + 1 దట్ ఈస్ -2 ఇక్కడ రాస్తాం. -3 + 1 దట్ ఈస్ -2 వచ్చింది. మళ్ళా -2 + 1 దట్ ఈస్ -1. తర్వాత -1 + 1 0, 0, 0 + 1 దట్ ఈస్ 1, 1 + 1 2, 2 + 1 3. అదే వచ్చింది. ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ అయిపోయింది. x⁴ అన్నాడు, అదే చేస్తాం. అంటే -3 ⁴ పవర్ ఈవెన్ కాబట్టి మనకి ప్లస్ వస్తుంది. 3⁴ 81 ప్లస్ 2⁴ 2 to the 4, 4 to the 8, 8 to the 16, 1 0 1 4 4 కాదు 16, 2⁴ దట్ ఈస్ 16, 81. గింత ఇక టాబ్యులర్ కాలం. ఇది మొత్తం మనం టేబుల్లో రాసుకుంటాం. ఇట్లా రాసుకున్నాక మనం ఏం చేస్తాము, నంబరింగ్ ఇస్తాం అంతేగా. నంబరింగ్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది y0, y1, y2, y3, y4, y5, y6. 6 ఈక్వల్ పార్ట్స్ అంటే మనకి ఏమొస్తాయి 7 వాల్యూస్ వస్తాయి. 0 నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇట్లా వచ్చేసినాక మళ్ళీ మనం ఏం చేస్తాం, బై ట్రెపిజాయిడల్ రూల్, బై సింప్సన్స్ 1/3 రూల్ అని చేసేసుకుంటాం. ఇక టేబుల్ మనకు అవసరం కాబట్టి టేబుల్ని దొరుకుతలేము. ఇప్పుడు చూద్దాం బై ట్రెపిజాయిడల్ రూల్. ట్రెపిజాయిడల్ రూల్ అంటే మనకి ఏం తెలుసు, ఇంటిగ్రల్ ఏది ఇచ్చిన ఇంటిగ్రల్ -3 to 3 x⁴ dx ఈక్వల్స్ టు h/2. t అంటే 2 కాబట్టి ఇది ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ y0 + y6 ప్లస్ 2 ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4 ప్లస్ y5 బ్రాకెట్ క్లోజ్. వాల్యూస్ రాసుకుందాం. హెచ్ అంటే మనకి ఎంత వచ్చింది 1 కదా, స్టార్టింగే కనుక్కుంటాం. హెచ్ y0 ఎంత 81 ప్లస్ y6 గిట 81, 2 ఇంటూ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తాం. 16 + 1 + 0 + 1 + 16. మొత్తం మనకు సాల్వ్ చేసి ఎంత వస్తుంది, ఇది మొత్తం మనం క్యాల్సిలోనే చేస్తాం. నేను డైరెక్ట్ చేస్తున్నా. ఎంత వచ్చింది మనకి ట్రెపిజాయిడల్ రూల్ 115 వస్తుంది. అంటే ట్రెపిజాయిడల్ రూల్లో మనము చేసి అప్రాక్సిమేట్గా మనకు 115 వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎంత వచ్చింది మనకి, యాక్చువల్ ఇంటిగ్రేషన్లో 97.2 వచ్చింది. సింప్సన్స్లో చేసి ఎట్లా వస్తుందో చూద్దాం. బై సింప్సన్స్ 1/3 రూల్ ఏముంటుంది మళ్ళీ అదే సేమ్ ఫార్ములా. ఏంది, ఫస్ట్ ఇంటిగ్రల్ -3 to 3 x⁴ dx ఈక్వల్స్ టు h/3. సింప్సన్స్ అంటే ఏంది 342 y0 + y6 + 4 ఇంటూ ఆడ్ కదా, ఆడ్ అంటే ఏంటి y1 + y3 + y5 ప్లస్ ఈవెన్ 2 ఇంటూ ఈవెన్. ఈవెన్ అంటే ఏముంది 1 ఉంది 4 ఉంది. y2 + y4. y6 ఎందుకు రాయమంటే ఇక్కడ రాసేసినాం కదా, వాల్యూ కనుక్కుందాం. 1/3 y0 ఎంత మళ్ళా 81 + 81 + 4 ఇంటూ 16 ప్లస్ y3 0 ప్లస్ y5 ఎంత 16 ప్లస్ 2 ఇంటూ y2 ఎంత 1 ప్లస్ y4 1. ఇది మొత్తం మనం క్యాల్సిలో సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 98 వచ్చింది. మనకి ట్రెపిజాయిడల్ ఎంత వచ్చింది ఇక్కడ చూద్దాం. ట్రెపిజాయిడల్లోనేమో 115, సింప్సన్స్లోనేమో 98, యాక్చువల్ ఇంటిగ్రేషన్ ఏమో 97.2. అంటే మనం ఏది మంచిగా అంటే ఏది వాడితే కరెక్ట్ వస్తుంది అంటే సింప్సన్స్
వాడితే దీనికి అప్రాక్సిమేట్గా వస్తుంది. ట్రెపిజాయిడల్ని మనం అందుకే ఎక్కువ వాడడం, ఖాళీ ఎగ్జామ్ పర్పస్కి నేర్చుకుంటాం అంతే. మనం ఇక్కడ ప్రాబ్లం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకొని అవసరం లేదు, మనకి ఏందో తెలుసు. బి ఏ వచ్చేసి 0, బి వచ్చేసి 1, ఎన్ వచ్చేసి 5. క్వశ్చన్లోనే ఇచ్చిండు. ఎన్ వచ్చేసి 5. హెచ్ ఎట్లా కనుక్కుంటాం? బి మైనస్ ఏ బై ఎన్ కదా. బి 1 మైనస్ 0/5, 1/5 అంటే ఎంత? 0.2. 5 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు కదా, 0 నుంచి స్టార్ట్ అయ్యి 1 వరకు ఎండ్ అవుతుంది. దాని మధ్యలో డిస్టెన్స్ ఎంత? 0.2 కదా. 0.2, 0.4, 0.6, 0.8, 0.8 ప్లస్ 0.2 1. చూసుకుందాం, ఇది ఎక్స్ కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చింది మనకి? 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. అంటే 0 ఎట్లా చేస్తామంటే 1/1 ప్లస్ 0 స్క్వేర్, 1/1 ప్లస్ 0.2 హోల్ స్క్వేర్. డైరెక్ట్ మనం క్యాల్సిలో చేసుకుంటే సో అండ్ సో వాల్యూస్ వస్తాయి. ఫార్ములాలలో ట్రెపిజాయిడల్ రూల్ అని చెప్పి ఫార్ములా రాస్తాం. ఇంటిగ్రల్ 0 to 1 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు h/2 ఇంటూ y0 ప్లస్ దీనికి నంబరింగ్ ఇస్తాం. y0, y1, y2, y3, y4, y5 ఇట్లా నంబరింగ్ ఇచ్చేసి ఏం చేస్తాం? y0 ప్లస్ y5 ప్లస్ ట్రెపిజాయిడల్ కాబట్టి 2 ఇంటూ మిగతా అన్ని y1 ప్లస్ అండ్ సో ఆన్ y4 దాకా. సింప్సన్ ఇచ్చిన సేమ్ మనం ఫార్ములా ఎట్లా రాస్తాం? బై సింప్సన్స్ 1/3 రూల్ అని చెప్పి షార్ట్ కట్ 3/4 h/3 ఇంటూ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ y0 ప్లస్ y5 ప్లస్ 4 ఇంటూ ఆడ్ వి తర్వాత ప్లస్ 2 ఇంటూ ఈవెన్ కోఆర్డినేట్స్. అవి రాసి క్లోజ్ చేసేస్తాం. ఈ యూనిట్లో మొత్తం అవే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్ యూనిట్ ఉంటుంది. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ డిఫికల్టీస్ ఏదైనా అనిపిస్తే నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. నంబర్ 7799350383. అబౌట్లోకి పోతే ఆడ నంబర్ ఉంటుంది, చూసుకోండి. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం అర్థం కాకపోయినా ఫోన్ చేయండి, చెప్పేద్దాం అంతే.